గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇప్పుడు మన మధ్యలో మన లక్ష్యం అకాడమీలో కోచింగ్ తీసుకొని కానిస్టేబుల్ గా విజయం సాధించినటువంటి విజయ్ మన మధ్యలో ఉన్నాడు. సో మన దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు కరీంనగర్ లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా వి వెల్కమ్ విజయ్. కరతాళ ధ్వనులతోని విజయ్ ని మనం ఆహ్వానిస్తాను. చైర్. సో ఓకే రైట్. సో డ్యూటీ ఉంది ఈ రోజు మధ్యాహ్నం 2 o'clock కి. గత 3-4 days నుంచి ట్రై చేస్తున్నాం, బట్ బిజీ షెడ్యూల్ వల్ల విజయ్ మన దగ్గరికి రాలేకపోయినాడు. సో విజయ్ యొక్క ప్రస్థానం ఏంటి, మరి ఎలా కష్టపడినాడు, ఎలా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించినాడు, తన మాటల్లో మనం విందాని. ఎందుకంటే ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఈ రోజు లక్ష్యంలో చేరి వాళ్ళ లక్ష్యాలు చేరుకోవడం, వాళ్ళు అనుకున్న డ్రీమ్ జాబ్ ని రీచ్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ సందర్భంగా మన స్టూడెంట్ విద్యార్థిని మనం సన్మానించుకుందాం. సో ఈరోజు విజయ్ ఉద్యోగం సాధించాడు అంటే అంత ఈజీగా ఏమి రాలేదు. మరి ఎలా కష్టపడినాడు, ఎన్ని అవర్స్ చదివినాడు, ఓకేనా, గ్రౌండ్ ఎలా కష్టపడినాడు, మరి ఎన్ని మార్కులు సాధించి ఇవాళ విజయం సాధించి కరీంనగర్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాడు. మన విజయ్ యొక్క మాటలోనే మనం విందాం. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు విజయ్ కుమార్. నేను 2024 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్. నేను ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ ట్రాఫిక్ లో జాబ్ చేస్తున్నా. నేను మీలాగే ఇక్కడే కూర్చున్నాను. 24 బ్యాచే కాదు, నేను 2018లోనే సార్ దగ్గరకు వచ్చాను. కానీ అప్పుడు నాకు 1 mark తోటి జాబ్ మిస్ అయినుండే. 1 mark తో జాబ్ మిస్ అయిందని చెప్పేసి అసలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు, గివ్ అప్ ఇవ్వలేదు. మళ్ళీ 22లో నోటిఫికేషన్ అప్పుడు మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ దగ్గరే క్లాసెస్, సార్ మంచి మంచి క్లాసెస్ చెప్పించుండే. అతని ప్రిపేర్ ప్రిలిమ్స్ అయినా గ్రౌండ్ అయినా మెయిన్స్ అయినా సార్ దగ్గరనే తీసుకున్నాను. మనం ఎప్పుడైతే సరే ఫస్ట్ అటెంప్ట్ ఎవరికి రాకపోవచ్చు, కొందరికి రావచ్చు, కొందరు రాకపోవచ్చు, కానీ ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా మనం అదే లెవెల్ మళ్ళీ మెయింటైన్ చేస్తే మళ్ళీ జాబ్ పక్కా వస్తుంది. మన ప్రిపరేషన్ అనేది ఒక 6 months 8 months ప్రిపరేషన్ ఒక 1 year 2 year కంటిన్యూ చేస్తే ఏ జాబ్ అయినా ఏదొక్క జాబ్ వస్తుంది. మనం ఒక జాబ్ అనేది పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. మన ఇంట్లో ఇది ఒకటే జాబ్ అని పెట్టుకున్నాం అనుకో, అక్కడికే స్టాప్ అవుతాం. ఎందుకంటే క్వాలిఫికేషన్ అనేది దాదాపు జనరల్ డిగ్రీ ఉన్నా ఇంటర్ ఉన్నా కూడా ఒక 4-5 jobs కి ఎలిజిబుల్ ఉంటాం. మనం దాని ఒక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసినాం అనుకో ఏదో ఒక జాబ్ పక్కా చేస్తాం. మనం అందరు కూడా తెలిసి డిగ్రీ ఇంటర్ ఉంటారు. సో ఏంటంటే ఒక మల్టిపుల్ జాబ్స్ కి ఎలిజిబుల్, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏదైనా మనం ఎలిజిబుల్ ఉంటాం. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టాప్ చేయొద్దు. ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా, కానీ ఆ ప్రాబ్లమ్స్ ని కవర్ చేస్తూ అటు మేనేజ్ చేయాలి, ఇటు మేనేజ్ చేయాలి, చేసుకుంటూ మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాం అనుకో పక్కా జాబ్ అనేది ఎటు పోదు. జాబ్ అనేది పక్కా వస్తుంది. ప్రిపరేషన్ కంటిన్యూ ఉండాలి. క్లాసెస్ అనేటివి రెగ్యులర్ వినాలి. ఎంత రెగ్యులర్ ఒక్క క్లాస్ మనం ఏ ఒక్క రోజు ప్రిపరేషన్ మిస్ అయితే ఆ రోజు ఒక 1 mark మనం మిస్ అయినట్టే. మనకు వచ్చే మార్క్స్ లో ఒక 1 mark ఆ రోజు మనం మిస్ అయినట్టే పక్కా. మేము ఏంటి వర్షం పడ్డా ఏమన్నా సార్ పెడతారు, ఏంటి క్లాసెస్ సార్ పక్కా పెడతారు. ఏమన్నా కానీ సార్ క్లాసెస్ పెడతారు. మనం రావని మనం ఓన్ గా మనం వచ్చి వర్షం పడ్డా వచ్చే వాళ్ళం, ఏమున్నా వచ్చి క్లాసెస్ విని మళ్ళీ వెళ్ళి ఇంటికి ప్రిపేర్. మనం ఏంటి కోచింగ్ వచ్చినాం జాబ్ వస్తాను అట్లా పెట్టుకోవద్దు. మన కోచింగ్ అనేది ఓన్లీ 50% ఇస్తుంది. మనకి ఏంటి సబ్జెక్ట్ పైన అవేర్నెస్, సిలబస్ పైన అవేర్నెస్, వాట్ ఈస్ వాట్ అనేది చెప్తుంది. మనం దాని సబ్జెక్ట్ ని మనం ఇంటికి వెళ్ళి మన నోట్స్ ప్రిపేర్ చేసుకొని డైలీ టెస్ట్ రాయాలి, క్విజెస్ రాయాలి, అన్ని రాస్తుంటే మనకి ఏంటనేది ఇంకా ఎంత డీప్ వెళ్తుంటే అసలు సబ్జెక్ట్ అనేది ఒక పెద్ద ఓషన్ అన్నట్టు. అది ఎంత వెళ్ళినా మనం ఇంకా వస్తూనే ఉంటది. సో మనం ఏంటి డైలీ ప్రిపరేషన్ అనేది పక్కా ఉండాలి. మన కోచింగ్ ఇచ్చిన ఓన్లీ 50% వస్తుంది. ఇక్కడ ఇంకా 50% మనం గెయిన్ చేసుకోవాలి. సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా నేను అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను. సో మీరు కూడా నాలాగా ఈ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ద బెస్ట్. నాది బీసీఏ కట్ ఆఫ్ 1119 ఉండే. నాకు 117 మార్క్స్ వచ్చినాయి. లాస్ట్ టైం 1 mark తో మిస్ అయింది, కానీ ఈసారి 6 marks ఎక్కువ వచ్చినాయి. సో మనం ఇప్పుడే కూడా గివ్ అప్ ఇవ్వద్దు. గివ్ అప్ ఇచ్చినామంటే అక్కడికి స్టాప్ అయిపోయినట్టే. సో మనం ఎప్పుడైనా ఇంకా ఎదుగుతూ ఇప్పుడు నేను కూడా ఇంకా వేరే జాబ్స్ కి ట్రై చేస్తున్నా. మనం వచ్చిన జాబ్ కి మనం ఎప్పుడు స్టిక్ అయిపోవద్దు. ఎప్పుడైనా ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు విన్నారు విజయ్ యొక్క ప్రస్థానం. మొదటి ప్రయత్నంలో 1 mark తో మిస్ అయినాడు.
ఒక్క మార్క్ తో మిస్ అయినప్పుడు ఆ బాధ ఎట్లా ఉంటుందో కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది, అవునా కదా? ఒక్క మార్కుతో ఉద్యోగం ఏంటంటే తనతో చదువుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ట్రైనింగ్కి వెళ్ళిపోయి జాబ్కి వెళ్ళిపోయి మంచి హ్యాపీనెస్ ఉంటుంటే, సో మనం ఒక్క మార్క్తోని బాధ ఉంటది. కానీ ఎక్కడ మిస్ అయినది ప్రయత్నం చేస్తున్నాడు, 2 అటెంప్ట్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ మీరు విన్నారు కదా, తుఫాను ఎఫెక్ట్ ఉండే 3-4 రోజులు అయినా సార్ తో క్లాస్ పెట్టించా. క్లాస్ లో సుమారుగా 100 మంది వచ్చిన బ్యాచ్ లో 15-20 మందిలో ఉన్నాడు మాత్రమే వచ్చారు, అందులో మనోడు ఉన్నాడు. అంటే వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మన ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా లోపం ఉండద్దు. మన ప్రయత్నంలో లోపం ఉంటే ఫలితంలో లోపం ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండా మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా విజయం అనేది చాలా లేటుగా వచ్చినా ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మొదటి అటెంప్ట్ లో మిస్ అయినాడు, బట్ 2 అటెంప్ట్ లో కట్ ఆఫ్ కన్నా 6 మార్కులు ఎక్కువగా సాధించి 117 మార్కులతో సివిల్ ఉద్యోగం సాధించడం జరిగింది. అంటే క్లాసులకి రావడమే కాదు, నైట్ అవుట్ కూడా కష్టపడడం. అంటే సుమారుగా కోచింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మినిమం 12 నుంచి 15 గంటల పుస్తకాలతో కుస్తీ పట్టాలా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చెప్తారు 12 గంటలు చదివినా 15 గంటలు చదివినా అంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఖచ్చితంగా. అన్న ఎప్పుడు తిన్నావన్నా, ఎప్పుడు పడుకున్నావన్నా, అయ్యో నిద్రపోవడానికి టైం ఎప్పుడు తీసుకున్నావంటే నిద్ర లేని రాత్రులు గడిపినారు కాబట్టి ఈరోజు హ్యాపీగా దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. అర్థమవుతుందా? సో కాబట్టి సక్సెస్ కి ఒకటే చెప్తున్నా, సక్సెస్ కి ఒకటే ఒక సూత్రం, అదే హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. ఇక ఎంత చెప్పినా ఇక మనం ఈ క్లాస్ అంతా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఎందుకు విజయాన్ని తీసుకొచ్చానంటే, ఈయన ప్రస్థానము మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అంటే 2వ ప్రయత్నంలో సాధించాడు. ఈరోజు సివిల్ ఉద్యోగం సాధించడం అంటే ఆషామాషి ఎవరం కాదు. అర్థమవుతుందా? మనం ఉన్న జిల్లాలోనే మంచిగా ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించినాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సివిల్ వచ్చినప్పటికీ కూడా నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నా అంటున్నాడు. హిస్ గోల్ ఈజ్ ఎస్ఐ కదా, ఇంకొద్దిగా పెద్దగా కావాలనే ఒక ప్రయత్నంలో నాకు టైం దొరుకుతుంది కదా, మిగతా టైం ఐఎమ్ ప్రిపేరింగ్. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సార్, రావడంతో అన్నాడు. సార్ ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సార్, ఖచ్చితంగా ఇస్తాడు నోటిఫికేషన్. దానిలో సుమారుగా 500-600 ఎస్ఐలు ఉంటాడు, ఖచ్చితంగా ఎస్ఐ క్రాక్ చేస్తానటువంటి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా విజయ్ లాగానే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, చదవండి. ఈ సంక్రాంతిలు, దసరాలు, న్యూ ఇయర్లు, ఈ పండుగలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. జీవితంలో చాలా సమయం వృధా అయిపోతూనే ఉంటది. అర్థమవుతుందా? సో కాబట్టి అందరిలాగా మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈరోజు అందరూ వాళ్ళు పండుగలలో పబ్బాలలో బిజీ ఉన్నారు, కానీ నువ్వు క్లాసులో ఉన్నావంటే అందరికన్నా నువ్వు కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు కదా. కాబట్టి అందరిలాగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు, అందరిలాగా నువ్వు ఇంటికి వెళ్ళి ఆ పని చేస్తున్నావు, టైం అయితే వేస్ట్ చేసుకోవట్లేదు. యు ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే నువ్వు ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి నువ్వు క్లాస్ రూమ్ లో కూర్చున్నావు. సో కాబట్టి ఈ స్పిరిట్ విజయం సాధించే వరకు ఉండాలి. గ్రౌండ్ లోనైతే మామూలుగా కాదు కదా, గ్రౌండ్ లో భయంకరంగా అసలు పెయిన్స్. వీళ్ళని మేము డ్యామ్ కి తీసుకెళ్లే వాళ్ళం, రన్నింగ్ చేయించి డ్యామ్ లో తీసుకెళ్లి ఇసుకలో గంట సేపు పరిగెత్తించే వాళ్ళం. ఇసుక నుంచి రావడానికి వీళ్ళు ఆటో మాట్లాడుకుని వచ్చేవాళ్ళు. అంటే అట్లా హార్డ్ వర్క్ అట్లా చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆ ఇసుకలో గంట సేపు పరిగెత్తిస్తే మా వాళ్ళు అయితలేదు సార్ అంటే వాళ్ళకు ఒక పోటీ లాగా పెట్టి, ఒక స్పిరిట్ లాగా పెట్టి అక్కడ రన్నింగ్ పరిగెత్తింప చేస్తున్నాం. దానివల్ల ఏమైపోయిందంటే 4 మీటర్ల 4 మీటర్స్ కదా మనది లాంగ్ జంప్, 4 మీటర్ లాంగ్ జంప్ కొట్టడం అంటే మామూలు కథ కాదు. 3.8 నుంచి 4 మీటర్ చేస్తున్నారు. కానీ ఆ లాంగ్ జంప్ క్వాలిఫై, 600 క్వాలిఫై, ఈ రోజు మంచి మార్కుతో ఓకేనా సివిల్ జాబ్ సాధిస్తున్నాడు. కాబట్టి విజయలాగా మీరు కూడా విజయాన్ని సాధించి మీ యొక్క డ్రీమ్ జాబ్, మీ తల్లిదండ్రులు కన్నా కళను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ టైం అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ ఆల్. ఇంగ్లీష్ మీడియం కరీంనగర్ లో ఇప్పటి హిస్టరీలో అసలు ఇంగ్లీష్ మీడియం అనేది లక్ష్యంగా తప్ప ఏ ఇన్స్టిట్యూట్ లేదు. ఒక 10 years నుండి ప్రజెంట్ ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ తీసుకురావాలంటే ఇక్కడ చెన్నై నుండి, హైదరాబాద్ నుండి ఒకసారి చెన్నై నుంచి వచ్చాడు, 4 days నుండి క్లాస్ చెప్పుకుని వెళ్ళాడు. అంటే వి సర్చ్ ఫర్ ఫ్యాకల్టీ, బట్ ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి బాగా ప్రయత్నం చేస్తాం. మనవాడు ఇంగ్లీష్ మీడియం వాస్తవంగా. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ఇబ్బంది కాకుండా మనం ఫ్యాకల్టీ తీసుకొచ్చిన ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం కూడా మనం సపరేట్ చేసి ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ క్లాసెస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ.